నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానం అనగానే ప్రపంచ దౌత్యవేత్తలకు, రాజకీయ విశ్లేషకులకు ముందుగా గుర్తు వచ్చేది ఆయన అనూహ్యమైన నిర్ణయాలు. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో అత్యంత కీలకమైన సున్నితమైన ఇరాన్ దేశ విషయంలో ట్రంప్ అనుసరించిన వ్యూహం ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. తీవ్రమైన హెచ్చరికలు జారీ చేయడం, ఆ తర్వాత దౌత్యపరమైన చర్చలకు తలుపులు తెరవడం, ఆపై అకస్మాత్తుగా వెనక్కి తగ్గి నిర్ణయాలు మార్చుకోవడం. ఇదే ట్రంప్ ఇరాన్ ప్లేబుక్. యుద్ధం ముంగిట నిలబెట్టి ఆపై బేరసారాలకు దిగే ట్రంప్ చదరంగంలో ప్రధానంగా కనిపించే 4 పెద్ద యూటర్న్లు, ఆ బెదిరింపు, బేరసారం, మళ్ళీ రిపీట్ వ్యూహం వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. 2015లో ప్రపంచ అగ్రరాజ్యాలు ఇరాన్ మధ్య కుదిరిన JCPOA అణు ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ట్రంప్ 2018లో అమెరికాను ఆ ఒప్పందం నుండి ఏకపక్షంగా బయటకు తీసుకొచ్చారు. అది ఆయన తీసుకున్న మొదటి అతిపెద్ద యూటర్న్. ఇరాన్పై గరిష్ట ఒత్తిడి తెచ్చి వారి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తే వారు మోకాళ్లపైకి వచ్చి కొత్త ఒప్పందం చేసుకుంటారని భావించారు. అయితే ఇరాన్ లొంగకపోవడమే కాకుండా అణుశుద్ధిని మరింత వేగవంతం చేయడంతో ట్రంప్ ఊహించిన ఫలితం దక్కలేదు. దీని తర్వాత రెండో యూటర్న్ వెలుగులోకి వచ్చింది. 2019లో అమెరికాకు చెందిన అధునాతన నిఘా డ్రోన్ను ఇరాన్ కూల్చివేసినప్పుడు ట్రంప్ ఇరాన్పై సైనిక దాడులకు ఆదేశాలు జారీ చేశారు. బాంబులు వేయడానికి మిలిటరీ విమానాలు కూడా సిద్ధమయ్యాయి. కానీ ఆఖరి నిమిషంలో దాడుల్లో చాలామంది ఇరానియన్లు చనిపోతారని తెలిసి దాడులను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. తీవ్రమైన బెదిరింపుల తర్వాత అకస్మాత్తుగా వెనక్కి తగ్గడం ఆయన మార్కు డిప్లొమసీకి నిదర్శనంగా నిలిచింది. పరిస్థితి ఇలా ఉండగా మూడో యూటర్న్ చోటు చేసుకుంది. 2020 జనవరిలో ఇరాన్ అత్యంత శక్తివంతమైన సైనిక జనరల్ కాసిం సులేమానీని అమెరికా డ్రోన్ దాడిలో మట్టుబెట్టింది. ఈ చర్యతో మధ్యప్రాచ్యంలో మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందనే భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఇరాన్ కూడా ఇరాక్లోకి అమెరికా సైనిక స్థావరాలపై మిసైళ్లతో దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఈ ఉద్రిక్తత తర్వాత ట్రంప్ నేరుగా యుద్ధానికి వెళ్లకుండా ఇరాన్ వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది, మేము కూడా శాంతిని కోరుకుంటున్నాం అంటూ ప్రకటన చేసి మళ్ళీ తన వైఖరిని మార్చుకున్నారు. ఆ తర్వాత 4వ యూటర్న్ రూపంలో నిరంతర హెచ్చరికలు జారీ చేస్తూనే మరోవైపు చర్చలకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ అధినేతలకు కఠిన హెచ్చరికలు జారీ చేస్తూనే నేను అయతొల్లా ఖమేనీతో మాట్లాడడానికి సిద్ధం, ఇరాన్ ఒక గొప్ప దేశంగా మారాలని కోరుకుంటున్నాను అంటూ ట్రంప్ పలుమార్లు బహిరంగంగానే ఆఫర్లు ఇచ్చారు. ఓవైపు కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తూనే మరోవైపు ఫోన్ కాల్ కోసం ఎదురు చూడడం ఆయన దౌత్య శైలిలో కనిపించే మరో కీలకమైన విరుద్ధమైన కోణం. అసలు ఏమిటి బ్లస్టర్ బార్గెన్ రిపీట్ వ్యూహం? ట్రంప్ విదేశాంగ విధానం ప్రధానంగా 3 సూత్రాలపై నడుస్తుంది. మొదటిది బ్లస్టర్, అంటే ప్రత్యర్థి దేశాన్ని మానసికంగా ఒత్తిడికి గురి చేయడానికి తీవ్రమైన వ్యాఖ్యలు, సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులు, సైనిక చర్యల హెచ్చరికలు చేయడం. రెండోది బార్గెన్, అంటే ప్రత్యర్థి ఒత్తిడిలోకి వచ్చాడని భావించగానే తమకు అనుకూలమైన షరతులతో కొత్త ఒప్పందాల కోసం ప్రతిపాదనలు పెట్టడం. మూడోది రిపీట్, అంటే చర్చలు విఫలమైతే లేదా అనుకున్న ఫలితం రాకపోతే మళ్ళీ మొదటి నుండి హెచ్చరికలు మొదలుపెట్టి ఈ చక్రాన్ని పునరావృతం చేయడం. సారాంశంలో చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్లేబుక్ అనేది సాంప్రదాయిక దౌత్య నిబంధనలకు సంపూర్ణంగా భిన్నమైనది. తీవ్రమైన బెదిరింపుల ద్వారా ఎదుటివారిని ఒత్తిడికి గురిచేసి ఆపై తనకు అనుకూలమైన బేరసారాలు ఆడడం ఆయన వ్యాపార రాజకీయ శైలి. ఈ యూటర్న్లు, మార్పులు ప్రపంచానికి గందరగోళంగా అనిపించినప్పటికీ అవి ట్రంప్ అనుసరించిన ఆర్ట్ ఆఫ్ ద డీల్ వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు చెబుతున్నారు. సో ఈ యూటర్న్లపై మీ కామెంట్స్ మాకు తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.